హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్యన్ ఇన్స్టిట్యూట్. మరి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ అయితే మనకు రాబోతుంది, నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతుంది. కాబట్టి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అనేటువంటిది ముందు నుంచే మనం ప్రిపేర్ అయినట్లయితే మనకు తగినంత సమయం ఉంటుంది. కాబట్టి ముఖ్యమైనటువంటి ప్రశ్నల సిరీస్ అనేటువంటిది ప్రతిరోజు మనం చేస్తున్నాం. అందులో భాగంగా రిపీటెడ్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి ప్రతి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, కాబట్టి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో మన యాప్ అయితే ఇవ్వడం జరిగింది, లింక్ ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కంప్లీట్ కోర్స్ 399 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీతో, కంప్లీట్ టెస్ట్ సిరీస్ 200 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీతో, అదేవిధంగా కంప్లీట్ బిట్ బ్యాంక్ ఆర్ఆర్బీ బిట్ బ్యాంక్ అనేటువంటిది కేవలం 99 రూపీస్కి మనం అందిస్తున్నాం. కాబట్టి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ ఆఫర్ కేవలం 3 డేస్ మాత్రమే ఉంటుంది. అదేవిధంగా సబ్జెక్ట్ అండ్ కంటెంట్ రిలేటెడ్ వీడియోస్ కోసం ద బెస్ట్ ఛానల్ని నేను కామెంట్లో పిన్ చేశాను. ఆ కామెంట్ ద్వారా ఆ పిన్ చేసినటువంటి లింక్ మీద క్లిక్ చేసి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్జెక్ట్ వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి. సో మరి ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, క్రింది కరెన్సీస్లో ఆర్బీఐ జారీ చేసినటువంటి మొట్టమొదటి పేపర్ కరెన్సీ ఏది? మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ సి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అండి. ఎందువల్ల అంటే భారత ప్రభుత్వం మనకి స్వతంత్రం రాకముందే 1935 నుంచి కార్యకలాపాలు ప్రారంభించినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొట్టమొదటిసారిగా జనవరిలో 1938లో మనకు మొట్టమొదటి కరెన్సీ నోటు జారీ చేసింది. ఈ కరెన్సీ నోట్ వచ్చి 5 రూపాయల కరెన్సీ నోట్. ఇదే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసినటువంటి మొట్టమొదటి కరెన్సీ నోట్ అనమాట. ఇక ఇక్కడ ఇచ్చినటువంటి విప్లవాలు ఏవైతే ఉన్నాయో, ఈ విప్లవాల్లో ఏది ఎరువులకు సంబంధించిన విప్లవం ఏదో ఐడెంటిఫై చేయండి. మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సిల్వర్ రెవల్యూషన్, గ్రే రెవల్యూషన్, గోల్డెన్ రెవల్యూషన్, పింక్ రెవల్యూషన్ అని ఉంది. మరి వీటిలో ఏది ఎరువులకు సంబంధించింది అని చూసినట్లయితే మనకి గ్రే రెవల్యూషన్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్ అండి. మరి కరెక్ట్ ఆన్సర్ ఎందుకని చూస్తే మనకి హరిత విప్లవం గ్రీన్ రెవల్యూషన్ అనేటువంటిది ఆహార ధాన్యాలకు సంబంధించి, శ్వేత విప్లవం అనేటువంటిది పాలకు సంబంధించి, పసుపు విప్లవం అనేటువంటిది నూనె గింజలకు సంబంధించి, నీలి విప్లవం అంటే ఫిషరీకి సంబంధించి, అదే గోల్డెన్ విప్లవం అంటే మనకి ఫ్రూట్స్ సంబంధించి, సిల్వర్ రెవల్యూషన్ అంటే గుడ్లకు సంబంధించి, రౌండ్ రెవల్యూషన్ అంటే మనకి పొటాటోస్కి సంబంధించి, పింక్ రెవల్యూషన్ అంటే మాంసం ఉత్పత్తికి సంబంధించి, గ్రే రెవల్యూషన్ అంటే ఎరువులకు సంబంధించి. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ మనకి ఏమిటి అంటే గ్రే రెవల్యూషన్ ఈజ్ రైట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు కనుక హెచ్చు తగ్గులకు గురైతే ఇక్కడ ఇచ్చినటువంటి వస్తువుల్లో ఏ వస్తువు డైరెక్ట్గా ఇంపాక్ట్కి గురవుతుంది ధరకు? సో మరి అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినా తగ్గినా దేని మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందంటే ఇక్కడ బంగారం, వెండి మీద ఇంపాక్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినా తగ్గినా ఒకవేళ పెరిగినట్లయితే రూపాయి యొక్క మారక విలువ అనేటువంటి తగ్గుతుంది, రూపాయి వాల్యూ తగ్గుతుంది. రూపాయి వాల్యూ ఎప్పుడైతే తగ్గిందో ఆటోమేటిక్గా బంగారం ధర ఇమీడియట్గా పెరుగుతుంది. కాబట్టి బంగారం ధర అండ్ బంగారం, వెండి మీద వీటి ఇంపాక్ట్ అనేటువంటిది డైరెక్ట్గా ఎక్కువగా ఉంటుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ చూస్తే, ఇక్కడ క్రింది వారిలో జహాంగీర్ ఆస్థానంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి మొదటి ప్రతినిధి ఎవరు? జహాంగీర్ ఆస్థానంలో ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి ప్రతినిధి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ విలియం హాకిన్స్ ఈజ్ రైట్ ఆన్సర్. మరి వివరాలు చూసినట్లయితే, మొఘల్ చక్రవర్తి జహాంగీర్ ఆస్థానంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి కెప్టెన్ విలియం హాకిన్స్ ఎవరైతే ఉన్నారో ఆయన మొదటి ప్రతినిధి. ఈయన యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈయన టర్కిష్ భాషలో అత్యంత ప్రావీణ్యం కలిగినటువంటి వాడు. టర్కిష్ అంటే ఇది బాబర్ యొక్క మాతృభాష, కాబట్టి ఈయన ఆదరించడానికి అది కూడా కారణమై ఉండొచ్చు. అదేవిధంగా జహాంగీర్ చక్రవర్తి ఇంగ్లీష్ ఖాన్ అని కూడా ఇతను పిలువబడ్డాడు అనమాట. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే విలియం హాకిన్స్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. ఇక మరొక క్వశ్చన్ చూస్తే, జహాంగీర్ అనేక శాసనాలను జారీ చేశాడు. మరి జారీ చేసినటువంటి శాసనాలను ఏమని పిలుస్తారు అంటే మరి కరెక్ట్ ఆన్సర్ దస్తూర్ ఉల్ అమల్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. మరి ఆప్షన్ ఏ. ఎందుకనంటే ఒక సామ్రాజ్యం యొక్క సంక్షేమం, అభివృద్ధి కోసం మొఘల్ చక్రవర్తి దస్తూర్ ఉల్ అమల్ అంటే 12 ప్రవర్తనా నియమావళులుగా పిలువబడేటువంటి శాసనాలను ఈయన వేయించాడు. దస్తూర్ ఉల్ అమల్ ఈజ్ రైట్ ఆన్సర్. ఇక మంగోలుల్ని ఓడించినందుకు బాల్బన్ ఎవరైతే ఉన్నారో ఈ బాల్బన్కు ఒక బిరుదు వచ్చింది. ఆ బిరుదు ఏమిటో ఐడెంటిఫై చేయండి. సో మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే
మంగోలులను ఓడించినందుకు బాల్బన్కు లభించినటువంటి బిరుదు ఉలాగ్ ఖాన్. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్, సాధారణ మనిషి యొక్క సాధారణ రక్తపోటు ఎంత? మీడియం రక్తపోటు ఎంత? మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే సాధారణ మానవుడి యొక్క రక్తపోటు 120/70 అండి. సారీ 120/80 అండి. 120/80. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. సో మరి రక్తపోటుని మనం పైన తెలిసేది సిస్టాలిక్ ప్రెజర్ అండ్ డయాస్టాలిక్ ప్రెజర్ అంటాము. సిస్టాలిక్ ప్రెజర్ అనేటువంటిది చూసుకున్నట్లయితే హృదయ స్పందన సంకోచం. డయాస్టాలిక్ ప్రెజర్ అనేటువంటిది కనుక చూసుకున్నట్లయితే ఒక స్పందనకు మరొక స్పందనకు మధ్య ఉన్నటువంటి గ్యాప్ అనమాట. దీన్ని మనకి పాదరస సహకారంతో ఈ యొక్క ప్రెజర్ అనేటువంటి దాన్ని కొలుస్తారు. ఇక మరొకటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే రవాణాలో ఏ పుప్పొడి గొట్టం ఉపయోగించబడుతుంది? అంటే పుప్పొడి గొట్టం అంటే మనకి వృక్షాలు పువ్వులు ఏవైతే ఉన్నాయో ఆ పువ్వులపై తుమ్మెదలు మనకి ఒక పువ్వు నుంచి మరో పువ్వుకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏ విధమైనటువంటి కణాలు ట్రాన్స్ఫర్ అవుతాయి అనేటువంటిది క్వశ్చన్ అనమాట. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే స్పెర్మ్ కణాలు ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. ఇక ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 100 రూపాయల నోట్లు ఇక్కడ ఎవరు ముద్రిస్తారు? ఏ ప్రింటింగ్ ప్రెస్లో ముద్రించబడతాయి అనేటువంటిది క్వశ్చన్ అనమాట. ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ నాసిక్, ద సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్, ద బ్యాంక్ నోట్ ప్రెస్ దేవాస్. మరి వీటిలో ఏది కరెక్ట్ అంటే ఇచ్చినటువంటి మూడిట్లో కూడా మనకు 100 రూపాయల నోట్లు ముద్రిస్తారు. మరి వివరాలు చూసుకున్నట్లయితే భారతదేశంలో 4 ప్రెస్సుల్లో మనకి 100 రూపాయల నోట్లు ముద్రిస్తారు. వాటిలో 2 భారత ప్రభుత్వానికి చెందినవి కాగా అవి నాసిక్ మరియు దేవలో ఉంటాయి. మరొక 2 ఏంటంటే మైసూర్ మరియు సల్బోన్ వద్ద భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆధ్వర్యంలో మరొక 2 ఉంటాయి అన్నమాట. కాబట్టి 4 ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అయితే 3 కరెక్ట్ ఆన్సర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే క్రింది వాటిలో దక్షిణం సౌత్ టు నార్త్ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వాడరేవుల యొక్క క్రమం ఒక ఆర్డర్లో రాయమని చెప్పేసి అడుగుతున్నాను అనమాట. సో మరి సౌత్ టు నార్త్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఆప్షన్ సి తిరువనంతపురం, తర్వాత కొచ్చిన్, కాలికట్, తర్వాత మంగళూరు ఇలా ఈ విధమైనటువంటి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కాబట్టి ఆప్షన్ సి అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. ఈ రోజుకు ముఖ్యమైనటువంటి ప్రశ్నలు మరొక ముఖ్యమైనటువంటి ప్రశ్నలతో మరొక వీడియోలో కలుద్దాం. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్టీపీసీ మీ లక్ష్యం అయితే మన మెంటార్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి. మెంటార్షిప్ ప్రోగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. 100% జాబ్ గ్యారంటీ, మీకు A to Z కంటెంట్ మేము అందించి మిమ్మల్ని ఎన్టీపీసీ ఎంప్లాయీగా అయితే మారుస్తాం.